అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన మందులను చౌకగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్ తార్నాకలోని సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ విద్యాలయ వార్షికోత్సవాలకు ఆయన హాజరయ్యారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా బంగారు పతకాలు అందజేసిన ఆయన ఉన్నత ప్రమాణాలతో విద్య అందిస్తున్న సొసైటీ సేవలను కొనియాడారు. జనరిక్ ఔషధాల తయారీలో భారత్ అతిపెద్ద సరఫరాదారుగా నిలిచిందని, ఎయిడ్స్ను ఎదుర్కొనేందుకు వినియోగిస్తున్న వైరల్ ఔషధాలు మన ఫార్మా కంపెనీలు అందిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. I'm equally happy that Hyderabad, our city, is an important destination for the pharma companies in the world, not only in India. There should be an unwavering commitment to high standards of quality. Quality should be never compromised in drug manufacturing, and quality frameworks such as good manufacturing practices should strictly be adhered to. Nature, culture, together for better future. ఇది మన పురాతనమైన తెలివితేటలు వైద్యము మన దేశంలో మొదటి నుంచి కూడా ఉన్నాయి. మనకి భారతదేశం విశ్వగురు అనేవాళ్ళు. ప్రపంచం నుంచి అంతా విద్యార్థులు వచ్చి నలంద, తక్షశిల, పుష్పగిరి ఆ విద్యాలయాల్లో చదువుకొని వెళ్ళేవాళ్ళు. పాశ్చాత్య అనుకరణ, దాని వ్యామోహం పోతూ మనం మన పద్ధతులు, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన తిండి, ఇవన్నీ మనం మర్చిపోయి అన్నింటి వాటిని అనుకరించడం మొదలుపెట్టాం. ప్రపంచ చరిత్రలో భారతీయ సంస్కృతిని మించిన సంస్కృతి మరొకటి లేదు. ఇండియన్ కల్చరల్ ట్రెడిషన్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. The entire world is looking towards India.